క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? ప్రతి రాత్రికాల సమయమున ఉదయకాలమున కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా? అలాగైతే ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినము మనము దినదినము ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. అది మనకెంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. ప్రియమైన వారులారా, ఈ సమయం ముందు ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యము, ఆయన నాతో చెప్పిన మాట, ఏది ముఖ్యము? ఈ లోకంలో బ్రతుకుతున్న మనకు ఏది ముఖ్యము అని ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ వాక్యము నాకు తెలియచేసిన మాట చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనకరము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రియమైన వారులారా, చూడండి, ఈ లోకంలో మనుషులుగా బ్రతుకుతున్న మనము ఏది ముఖ్యమైనది అని తెలుసుకొని ఈ లోకంలో జీవించాలి. ఏది ముఖ్యము? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక మనుషుడు లోకమంతా సంపాదించడం అంటే ఏంది? ఆస్తులు, అంతస్తులు, బంధువులు, స్నేహితులు, ఇంకా బంగారు, వెండి, పేరు, ప్రఖ్యాతులు, ఇవన్నీ సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనకరము? నేను చాలామంది సహోదరులను, నాకంటే పెద్దవాళ్ళను నేను అడిగినప్పుడు వాళ్ళు నాకు తెలియచేసిన విషయం ఏంటంటే, అన్న, మీకు దగ్గర ఇప్పటికి 60 సంవత్సరాల దాకా ఉండదు. నాకంటే పెద్దవాళ్ళని, నాకంటే చిన్నవాళ్ళని అడిగాను, మీరు ఎంతో ఈ లోకంలో కష్టపడి, శ్రమపడి, కుటుంబం కోసము, బిడ్డల కోసము మీరు ఎంతో కష్టపడుతున్నారు. కుటుంబంలో ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. ఈ ప్రయాస అంతా కొంతకాలం అయిపోయిన తర్వాత ముసలివాళ్ళం అయిపోతాము. వృద్ధాప్యం వస్తుంది. అలాగే మనకు తెలియకుండానే మరణం మన దగ్గరికి వస్తుంది. మరణము తర్వాత జీవితం ఏంది అని అడిగినాను చాలామందిని. వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, మరణం తర్వాత ఏముంటుంది? మన ఊరు చివరన ఉంటున్న శ్మశానంలోనే ఆడికి అంతమైపోతుంది అని చాలా వరకు నాకు సమాధానం ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఇలానే ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భూమిపై ఉన్న ప్రతి మానవుని యొక్క మనోనేత్రాన్ని సాతానుడు తన మనోనేత్రాలను మూసివేస్తున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క జీవితము తల్లి గర్భంలో ప్రారంభమైన తర్వాత అది సమాధితో అంతమైపోతుందని అనుకుంటున్నారు చాలా వరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అది సమాధితో అంతమవ్వదు. ఆ గొప్ప దేవుడు మనకు సూచిస్తున్న మాటలు ఏమిటంటే, నీ ప్రయాణము వృద్ధాప్యం అయిపోయిన తర్వాత నీ సమాధి కార్యక్రమంతో అంతమైపోదు. తర్వాతనే విలువైన జీవితం ఒకటి ఉన్నది అని తెలియచేయడానికి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడి, శ్రమపడి, ఎంతో ఆస్తులను సంపాదిస్తున్నావు, అంతస్తులను సంపాదిస్తున్నావు, బంగారంను, వెండిని సంపాదిస్తున్నావు, పొలాలను సంపాదించుకుంటున్నావు, ఇంకా కొంతమంది స్నేహితులను, బంధువులను, రక్త సంబంధికులు సంపాదించుకుంటున్నావు. మంచిదే. వీటికంటే శ్రేష్టమైనది, వీటికంటే ముఖ్యమైనది నువ్వు సంపాదించుకోవాల్సింది ఏమిటంటే రక్షణ సంపాదించుకోవాలి. నువ్వు భూమిపై ఉండగానే నీ ఆత్మకు రక్షణ సంపాదించుకోవాలి. ఎందుకంటే మానవుడు అనగా ఆత్మ, ప్రాణ, దేహము కలిగిన వాడు అని గుర్తించాలి. మొదటిగా ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన ఇంటికి మనం వెళ్తే ఆ మనిషి ఎప్పుడైతే తనలో ఉన్న ప్రాణము పోతుందో ఆ మనిషిని ఏమంటున్నారంటే, ఆయన చనిపోయినాడు అని ప్రస్తావిస్తున్నారు. ఈరోజు చనిపోయి శవము అక్కడే ఉన్నా కూడా
చనిపోయాడు పోయాడు పోయాడు అంటారు. కానీ ఈరోజే కాదు, ఎన్నో సంవత్సరాలుగా ఈ మాటను వాడుకగా ఉంది. ఒక వ్యక్తి చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడు అని అంటున్నారు. ఎక్కడికి పోయాడు అన్నది ఎవరు కూడా ఆలోచించడం లేదు. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు? మామూలుగా హిందూ పద్ధతిలో కానీ చూస్తే స్వర్గానికి వెళుతున్నారు అనేసి అంటారు. ఇంకా కొంతమంది నరకానికి వెళుతున్నారు అంటారు. అదే మనం క్రైస్తవ భాషలో చూస్తే పరలోకం అంటాము, నరకము అంటాము. చూడండి, చాలా గ్రంథాలు మనకు తెలియజేసే విషయాలు ఏంటంటే పరలోకం ఉంది, నరకం ఉంది అన్న విషయాలు తెలియజేస్తున్నాయి. అంటే మానవుడు చనిపోయిన తర్వాత పరలోకానికన్నా వెళ్ళాలా, నరకానికన్నా వెళ్ళాలా? ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే మనకు కావలసిన అర్హతలు ఏమిటి? నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకానికి వెళ్ళాలంటే మనకు కావలసిన అర్హతలు, భూమిపైన మన పాపాలు క్షమించబడాలి. మనము భూమిపైన బ్రతుకుతున్నప్పుడే మన తప్పులు మనం తెలుసుకొని, పశ్చాత్తాపపడి, ఒప్పుకొని, నిజమైన దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి క్షమించబడితే, మన పాపాలు క్షమించబడితే మన పరలోకానికి వెళతాం. అలా మన పాపాలు క్షమించబడాలంటే ఎలా సాధ్యమవుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము విశ్వసిస్తే, ఆయనను నమ్ముకుంటే మన పాపాలను ఆయన క్షమిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన పాపాలను క్షమించి మనకు పరలోకాన్ని ఇస్తాడు. నువ్వు నిజంగా నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు చేసే పని ఏమిటో తెలుసా? మొదటిగా నీ పాపాలు ఒప్పుకోవాలి. నీ చిన్ననాటి నుండి నీ వయసు ఇప్పుడు ఎంత ఉందో కానీ ఇప్పటిదాకా చేసిన ప్రతి పాపమును నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే నీకు పరలోక భాగ్యము నీకు కలుగుతుంది. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతిగా, న్యాయముగా, నిజాయితీగా జీవించినట్లయితే తప్పకుండా నువ్వు పరలోకానికి చేర్చబడతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క నామము పాపులను క్షమించడానికి ఈ లోకానికి వచ్చింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ముఖ్య ఉద్దేశం ఆయన పాపులను క్షమించబడిన వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ బ్రతుకు కాలంలో సత్యాన్ని తెలుసుకో. నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? ఈ లోకంలో నా పాపాలను క్షమించేది ఎవరు? నా పాపాల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచింది ఎవరు అని వెతుకు. ఇది ముఖ్యం. ఎందుకంటే మానవుని యొక్క జీవితము నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి నీటి బుడగ లాంటి మన జీవితము పగిలిపోక మునిపే నువ్వు సత్యాన్ని తెలుసుకొని, ఆ నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని తెలుసుకొని నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితము ధన్యమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, లేదా ఈ లోకంలో నువ్వు డబ్బు, బంగారము, ఆస్తి, అంతస్తులు వీటినే చూసుకొని మురిసిపోతూ నువ్వు కానీ నీ ప్రాణాన్ని వదిలినట్లయితే నీకు రక్షణ ఉండదు. నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏది ముఖ్యం మనకి ఈ లోకంలో? రక్షణ అనేది ముఖ్యము. రక్షణ ఎవరు దయచేస్తారు? నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు రక్షణ దయచేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షింపబడతారు. లేదా మన కొరకు నిత్య నరకం కాచుకునుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి అలాంటి నిత్య మరణంలోనికి నీవు, నీ కుటుంబం వెళ్ళకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఒక వ్యక్తి తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఒక వ్యక్తి ఒక పర్వత శిఖరాన్ని ఎక్కుతున్నాడు. అతడు పెద్ద పెద్ద శిఖరాలను ఎక్కాలని ఒక పెద్ద గోల్ ఆ వ్యక్తికి. ఒక పర్వత శిఖరాన్ని ఎక్కుతూ వెళుతూ ఉంటే అతనికి తెలియకుండానే అతని కాలు ఒక చిన్న రంధ్రంలో ఇరుక్కుపోతుంది. ఆ కొండల బండల మధ్యలో ఇరుక్కుపోయి అతడు ఎంత విడిపించుకుందామన్నా విడిపించుకోలేక బాధపడుతూ ఆ కాలు విరిగిపోయి కాలు నుండి రక్తం వస్తూ చాలా బాధపడుతున్నాడు.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతో పెరుగులాడాడు ఆ కాలు విడిపించుకుందామని. కానీ ఎంతవరకు అది సాధ్యపడల. అక్కడ కాపాడే వ్యక్తులు కూడా ఎవరూ లేరు. అతడు ఒంటరిగా ఉన్నాడు. చీకటి పడుతుంది. ఇంకా రాత్రి అయితే అడవి జంతువులు, విషసర్పాలు ఇవన్నీ రాబోతాయి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి తను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఏది ముఖ్యమో ఆలోచించాడు. ఆలోచించి ఏం చేశాడంటే, తన మోకాలు పైభాగాన్ని ఒక మంచి దారంతో కట్టివేసి గట్టిగా తన కింద భాగం ఎక్కడి వరకైతే కాలు ఇరుక్కుపోయి ఉందో మోకాళ్ళ వరకు తన కాలును తనే నరికేసుకున్నాడు. తన కాలును తనే నరికేసుకొని ఎక్కడైతే అతను నరికేసుకున్నాడో ఆ కింద భాగంలో కొండ కింద తన కారు ఉంటుంది. అక్కడి వరకు అతడు తను ఈడ్చుకుంటూ వెళ్ళి కారులో ఎక్కి కూర్చొని ఒక హాస్పిటల్కి చేరుకొని ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. మంచి చికిత్స తీసుకొని ఆ ప్రమాదం నుండి తప్పించుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? నా కాలు కంటే నా ప్రాణం ముఖ్యం, నాకు అని తెలుసుకొని ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన కాలు నరికేసుకున్నాడు, తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను పరలోకానికి వెళ్ళనీయకుండా ఒకవేళ నీ పాపం అడ్డుపడుతుందేమో, నీ సెల్ ఫోన్ అడ్డుపడుతుందేమో, నీ చెడు అలవాట్లు నీకు అడ్డుపడుతున్నాయేమో. నా ప్రియ సహోదరుడా, ఏది ముఖ్యమో ఈ లోకంలో బ్రతికి ఉండగానే మంచి నిర్ణయం తీసుకో. ఎందుకంటే మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటి వాళ్ళం, నీటి బుడగ లాంటి వాళ్ళం మన బ్రతుకులు ఈ భూమి మీద. ఒక మంచి నిర్ణయం తీసుకొని, నాకు ఏది ముఖ్యము ఈ భూమి మీద, రక్షణ ముఖ్యము అని ఒక మంచి నిర్ణయం తీసుకొని రక్షింపబడిన వాడివై ఈ లోకంలో కొనసాగు. అంతేకాని ముఖ్యమైన రక్షణను వదిలిపెట్టేసి, నిజదేవుణ్ణి విడిచిపెట్టేసి వేరే మార్గాలలో వెళుతుంటే నీకు రక్షణ దొరకదు. నా ప్రియ సహోదరుడా, నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ ఇతరులు ఎవరైనా కానీ దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు రక్షింపబడాలంటే రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు తగిన జీవితం జీవిస్తూ ఈ లోకంలో నీ ప్రయాణం కొనసాగించినట్లయితే తప్పకుండా నీవు రక్షింపబడతావు, విడుదల పొందుతావు, పరలోకానికి చేర్చబడే మార్గంలో నీవు ఉంటావు. అలా కాకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, ఇప్పుడు ఆ వ్యక్తి ఆ బండ సందులు విరుక్కున్న వ్యక్తి నిర్లక్ష్యం చేస్తుంటే ఏం జరిగి ఉండేది తెలుసా? అడవి జంతువులు వచ్చుంటాయి, విషసర్పాలు వచ్చుంటాయి, తన ప్రాణం పోయేది. కానీ అతడు ఒక మంచి నిర్ణయం, వెలుగుండగానే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏం చేశాడంటే తన కాలును తనే నరికేసుకొని తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు నీకు అడ్డుగా ఉన్నది సెల్ ఫోన్ అడ్డుగా ఉందేమో, పోర్నోగ్రఫీ చూడడం అడ్డుగా ఉందేమో, దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా, చెడు అలవాట్లు అడ్డుగా ఉన్నాయేమో, దేవుని రాజ్యానికి వెళ్ళనీయకుండా. నా ప్రియ సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజే రక్షణ దినం, ఈరోజే మారు మనసు పొందు. రేపేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, రక్షింపబడిన వాడివే ఈ లోకంలో కొనసాగుతావు. నువ్వు రక్షింపబడితే నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ బిడ్డలు రక్షింపబడతారు, నీ భార్య రక్షింపబడుతుంది, నీ తల్లిదండ్రులు రక్షింపబడతారు. అలా కాకుండా నువ్వు బ్రతికినట్లయితే నిత్య నరకము మన కొరకు కాచుకున్నది. నా ప్రియ సహోదరుడా, ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతుండగానే ఏది నీకు పరలోకానికి వెళ్ళనీయకుండా నిన్ను అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకొని పరలోక మార్గంలో వెళ్ళే మార్గంలో నడుచుకో. ఆ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు, నీ కుటుంబానికి తోడై ఉండి ఆయన నడిపిస్తాడు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, జీవం కలిగిన తండ్రి, యేసయ్యా మీకు స్తోత్రంలో వందనాలు. ఈ దినమందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, వాక్యమై ఉన్న దేవ,
జీవము కలిగిన దేవా మీకు స్తోత్రములు. నైనా ఈ లోకంలో మాకు ఏది ముఖ్యము అని మీరు మాతో మాట్లాడారు. నిజమునైనా మానవునికి ఈ లోకంలో ఏది ముఖ్యము? నైనా రక్షణ ముఖ్యం నా తండ్రి. ఆ రక్షణ పొందుకున్న వారమై నీ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ లోకంలో కొనసాగడం ముఖ్యమని మీరు మాకు తెలియచేశారు. ఒకడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని వాక్యం అంటున్నది. నిజమునైనా మా ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలము నా తండ్రి? మా ఆత్మ రక్షణే మాకు ముఖ్యమైనది ప్రభువా. మేము రక్షింపబడాలి, నీ నిత్య రాజ్యంలో చేర్చబడాలి. ఈ వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఆ కుటుంబములను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ రక్షింపబడిన వారై ఆ పరలోక రాజ్యానికి చేర్చబడే ధన్యతను అయినా నా ప్రియ సహోదరి సహోదరులందరికీ దయచేయమని, ముఖ్యమైనది ఎంచుకొని నీ మార్గంలో నడుచుకున్నట్లు కృప చూపి నడిపించమని, ప్రతి ఒక్క నా సహోదరి సహోదరుడు నైనా నీ నిత్య రాజ్యంలో చేర్చబడాలి ప్రభువా. ఎవరు విడవబడకూడదు నైనా, తన కుటుంబంలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ రక్షింపబడినట్లు నీ కృప చూపి నడిపించమని, బలపరచమని, స్థిరపరచమని. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. అప్పుల సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి. సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి. నీ కృపతో జ్ఞాపకం చేసుకొని బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.